సుప్రీంకోర్టు మరో షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంది. ఎలాంటి రైతులందరినీ కూడా జైల్లో అయితే పెట్టండి ఖచ్చితంగా అని అయితే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాలుష్యం అయితే కనుక విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా చూస్తే భారత్లో 51% కాలుష్యం అయితే పరిశ్రమల నుంచి అయితే రావడం జరుగుతుంది. అంటే మొత్తం ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవన్నీ కూడా 51% కాలుష్యం దాని ద్వారానే. అలాగే 27% వాహనాల ద్వారా అయితే కనుక కాలుష్యం వస్తుంది. మిగతా 17% పంటలను కాల్చడం ద్వారా వస్తుందని అయితే రిపోర్టులు చెప్తున్నాయి. ఇప్పుడు ఇక దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంత దారుణంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఇటీవల దీపావళి టపాసులపై కూడా సుప్రీంకోర్టు అయితే కనుక నిర్ణయం అయితే వెలువరించింది. దీపావళి కూడా టపాసులు కాల్చకూడదని చెప్పేసి. ఇక అలాగే రైతులకు సంబంధించి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. మనందరూ చూసినట్లయితే ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాలు విషపూరితమైన గాలి ఉన్న ప్రాంతాల్లో టాప్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇక శీతాకాలంలో ఈ కాలుష్యం సమస్య మరింత విపరీతంగా అయిపోతుంది. ఒకసారి అక్కడ వారం 20 రోజులు సెలవులు కూడా ఢిల్లీలో ఇవ్వడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా పరిశ్రమలతో పాటు అక్కడ నోయిడా సెక్టార్ అని ఉంటుంది కదా, నోయిడా సెక్టార్లో విపరీతమైన పరిశ్రమలు ఉంటాయి. వాటితో పాటు ఇంకా ఎక్కువగా కాలుష్యం ఎక్కువ జరిగేది ఏంటంటే రైతులు పంటలను కాల్చేస్తున్నారని అయితే ఇప్పుడు ప్రభుత్వము అలాగే మిగిలిన రిపోర్టులు కూడా చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా పంట వ్యర్థాలను అక్కడ రైతులు కాల్చేస్తున్నారు. ఇది కొన్నేళ్లుగా రైతులు చేస్తున్నారు. ప్రభుత్వాలు కోర్టులు అనేక సార్లు వారించినా కొందరు రైతులు ఇంకా అదే విధానాన్ని అయితే కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులు ప్రధానంగా పంట వ్యర్థాలను అయితే కనుక దహనం చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేయడం అంటే తర్వాత వేసే పంటలకైతే కనుక ఈ కాలిపోయిన బూడిద ఎరువుగా మారుతుంది, పంట దిగుబడి భారీగా పెరుగుతుందని చెప్పి ఎక్కువగా రైతులు ఈ పంట వ్యర్థాలందరినీ కూడా కాల్చేస్తుంటారు. దీని వలన వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని అక్కడ లోకల్ కోర్టులు ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు అయితే సంచలన వ్యాఖ్యలు చేసింది. పంట వ్యర్థాలను దహనం చేస్తున్న రైతులను వెంటనే జైల్లో పెట్టాలని, అలా చేస్తేనే కొంతమందిని జైల్లో పెడితేనే మిగిలిన వారికి అర్థమవుతుందని తెలిపింది. ఇంకా అలాగే పంట వ్యర్థాల సమస్యలు పరిష్కరించేందుకు రైతులకు జైలు శిక్ష, జరిమానా ఎందుకు విధించడం లేదు, అలా కూడా చేయొచ్చు కదా అని సంబంధిత అధికారులను కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైతులైనా సరే పర్యావరణానికి గనక హాని కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అంటూ ప్రశ్నించింది. కొందరినైనా జైలుకి పంపితే మిగిలిన వారికి గట్టిగా సందేశం ఇచ్చినట్లు అవుతుందని సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. దీనిపై మరి ఎవరు ఎలా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయంపై మీ కామెంట్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.